Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So మనమైతే JEE Express సిరీస్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ లెక్చర్ బేసిక్ మ్యాథ్స్ 20 minutes లో మీకు దాన్ని కంప్లీట్ రివిజన్ చేశాను. సో అదే విధంగా నెక్స్ట్ చాప్టర్ ఈ రోజు వచ్చేసరికి మనం వెక్టార్స్. సో మీ అందరికీ తెలుసు వెక్టార్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ ఏ చాప్టర్ తీసుకున్నా మీరు సో వెక్టార్స్ యొక్క యూజ్ కంపల్సరీ ఉంటుంది ఆ చాప్టర్ కి సంబంధించి. ఓకే, సో ఈ వెక్టార్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సో యూ కెన్ గెట్ న్యూమరికల్స్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. ఓకేనా? సో ఒక 4 days గ్యాప్ వచ్చింది మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో థ్రోట్ అండ్ కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా కంప్లీట్ గా తగ్గలేదు, బట్ ఐ ట్రై టు మేనేజ్. సో కొంచెం మధ్యలో ఏమైనా దగ్గు వచ్చినా కూడా డిస్టర్బెన్స్ అయితే సో ఏమనుకోకండి. సో మీకోసమే వీడియో చేస్తున్నాను, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో వెక్టార్స్, సో మాక్సిమం 30 minutes లోపు దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో చల్, సో ఇక ముందుకెళ్దాం. చూడండి, అసలు వెక్టార్ దీన్ని ఎలా వెక్టార్ అంటే ఏంటో తెలుసు కదా. ఫిజికల్ క్వాంటిటీస్ లో మనకి 2 types ఉంటాయి, స్కేలార్స్ అండ్ వెక్టార్స్. సో స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో బట్ వెక్టార్స్ కి వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. అవునా? సో వాటిని మనం వెక్టార్స్ అంటాం. సో ఇక మీకు ఎగ్జాంపుల్స్ చాలా తెలుసు. సో డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ ఒక వెక్టార్ క్వాంటిటీ. సో ఇట్లా నెంబర్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీస్ ఉంటాయి. సో టార్క్ కానివ్వండి, సో ఫోర్స్ కానివ్వండి, సో యాంగులర్ మూమెంటం కానివ్వండి. సో ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీస్ మనకు ప్రతి చాప్టర్ లో మీరు నేర్చుకునే వచ్చారు చాలా, రైట్? సో వెక్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో టెయిల్ ఉంటుంది వెక్టార్ కి అండ్ హెడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నది ఒక వెక్టార్ అయితే సో దాన్ని ఇలా డినోట్ చేస్తాం, ఏ పైన సో ఇలా వెక్టార్ ని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ని ఎలా ఫైండ్ చేస్తాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టార్ ఏ ఉంది. ఓకేనా? సో ఇది ఒక వెక్టార్ ఏ అనుకోండి ఇక్కడ, అండ్ ఇది ఒక వెక్టార్ బి అనుకోండి, ఇది ఒక వెక్టార్ బి అనుకోండి. సో ఇప్పుడు సో మీకు 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ చేయాలంటే సో ఆ 2 వెక్టార్స్ కూడా టెయిల్ టు టెయిల్ కనెక్ట్ అయి ఉండాలి. ఇదేమో హెడ్ ఆఫ్ ద ఏ వెక్టార్, ఇదేమో టెయిల్ ఆఫ్ ద బి వెక్టార్. మనకేం కనెక్ట్ కావాలి? సో ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్ when they are connected tail to tail. See here. సో మనకి వెక్టార్స్ లో ఏంటి అంటే ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ ద వెక్టార్స్ అలౌడ్ ఉంటుంది. ప్యారలల్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే ఇది ఏ ఇది బి కదా. సో ఏని ప్యారలల్ గా నేను ఇలా షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ నేను ఒక 120 degrees ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇనిషియల్ గా ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే మీరు 120 అని చెప్పకూడదు, ఎందుకంటే ఏ యొక్క హెడ్ బి యొక్క టెయిల్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. అవునా? సో అప్పుడు వాటి మధ్యలో ఉన్నది కాదు యాంగిల్. సో 2 టెయిల్స్ కనెక్ట్ అయినప్పుడు దీన్ని షిఫ్ట్ చేసిన తర్వాత సో దీని టెయిల్ కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ ఉండే యాంగిలే ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టార్స్ అనమాట. ఇది ఎంత అవుద్ది? ఇది 120 అయితే కంపల్సరీ ఇది ఎంత అవ్వాలి? 60 degrees అవ్వాలన్నమాట. ఓకేనా? సో ద స్మాలర్ యాంగిల్. సో ఇప్పుడు చూడండి, సారీ గైస్, సో ఇది 60 degrees అయితే సో రిమైనింగ్ యాంగిల్ 300 కూడా ఉంటుంది కదా. ఇది సార్ టెయిల్ టు టెయిల్ కనెక్ట్ అయిన తర్వాత ఇది 60, రిమైనింగ్ యాంగిల్ 300 ఉంటుంది కదా. ఈ రెండిట్లో మరి ఏది తీసుకోవాలంటే స్మాలెస్ట్ యాంగిల్ 60 తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ సో ప్యారలల్ షిఫ్టింగ్ అలౌడ్. దాని తర్వాత మనకి వెక్టార్స్ ని ఎలా యాడ్ చేస్తాం అండ్ వెక్టార్స్ ని ఎలా సపరేట్ చేస్తాం అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్స్. సో వెక్టార్ అడిషన్ లో మనకి మెయిన్ గా 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ట్రయాంగిల్ లా, పారలలోగ్రామ్ లా అండ్ పాలిగాన్ లా. ఓకేనా? సో దీంట్లో మళ్ళీ గ్రాఫికల్ ఉంటుంది, అనలిటికల్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? సో గ్రాఫికల్ మెథడ్ లో ఎలా డయాగ్రామ్స్ డ్రా చేయాలని మాత్రమే ఉంటుంది. అనలిటికల్ మెథడ్ లో ఏంటంటే మనకు ఫార్ములాస్ వస్తాయి. ట్రయాంగిల్ లాకి పారలలోగ్రామ్ లాకి ఫార్ములాస్ వస్తాయి. రెండింటికి కూడా రిజల్టెంట్ వెక్టార్ కి సేమ్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా? సో అలానే ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్స్ లో మనకి డాట్ ప్రొడక్ట్, దాన్నే స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. అలానే సో క్రాస్ ప్రొడక్ట్, దాన్నే మనం వెక్టార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. ఓకే, సో ఫస్ట్ ఈ 3 చూద్దాం. సో డైరెక్ట్ అంటే అనలిటికల్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్ లో. అనలిటికల్ మెథడ్ అంటే జస్ట్ ఫార్ములాస్ ఉంటాయి ఈ రెండింటికి.
ఓకే, సో ఇక్కడ చూడండి. సో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో, సో మీరు ఈ ట్రయాంగిల్ లాలో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇచ్చిన టూ వెక్టార్స్ ని సేమ్ సెన్స్ లో తీసుకోవాలి. లెట్స్ సే జాగ్రత్తగా వినండి, ఇది ఏ వెక్టార్, సో ఇది బి వెక్టార్. సేమ్ సెన్స్ లో అంటే సేమ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. సో ఇప్పుడు ద రిజల్టెంట్ వెక్టార్ ఎట్లా ఫామ్ చేయాలంటే, ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ టు ద హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏబి ఈ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, ఏబి ఎలా ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు రిజల్టెంట్, ఇది రిజల్టెంట్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ రిజల్టెంట్ అది ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, సో ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ టేకెన్ ఇన్ ద సేమ్ సెన్స్, సో దెన్ ద రిజల్టెంట్ విల్ బి డ్రాన్ ఫ్రమ్ ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ టు ద హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో దట్స్ ద ట్రయాంగిల్ అన్నమాట. సో దీని బేస్డ్ మనకి చాలా సార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఎంసెట్ లో, నీట్ లో అండ్ జేఈలో. ఓకేనా, సో ఈ టూ వెక్టార్స్ ఏబి అయితే సో రిజల్టెంట్ అనేది వాటికి ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఇలా ఉంటే రిజల్టెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్. సో ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టు. ఇది గ్రాఫికల్ మెథడ్ లో రిప్రజెంట్ చేయడం. సో అనలిటికల్ మెథడ్ లో దీనికి ఫార్ములాని ఇంకా డిరైవ్ చేస్తే మనం, సో ద రిజల్టెంట్ ఫార్ములా ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. సో ఇది రిజల్టెంట్. సో ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos θ. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఒకవేళ ఆర్ స్క్వేర్ అనుకోండి, రూట్ తీసేయాలంతే. ఓకేనా, సో ఇది మనకి ట్రయాంగిల్ లాలో రిజల్టెంట్ ఫార్ములా అండ్ డయాగ్రామ్, గ్రాఫికల్ మెథడ్. సో పారలెలోగ్రామ్ లాగా వచ్చేసరికి ఏంటంటే, సో ఒక వెక్టార్ ఏ ఇంకొక వెక్టార్ బి, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా అనుకోండి. సో ఏని ప్యారలల్ షిఫ్ట్ చేయండి, బిని ప్యారలల్ షిఫ్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు పారలెలోగ్రామ్ ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ పారలెలోగ్రామ్ యొక్క డయాగ్నల్ విల్ గివ్ ద రిజల్టెంట్ అన్నమాట. సో ఇది చూడండి, ఈ రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నమాట. సో ఈ రిజల్టెంట్ తోని ఏ వెక్టార్ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది, సో అదే బి వెక్టార్ బీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సో రిజల్టెంట్ కి మాగ్నిట్యూడ్ కి సేమ్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos θ. అండ్ ఇక్కడ ఆల్ఫా tan ఆల్ఫా కి ఫార్ములా కావాలనుకోండి, సో ఇట్స్ బి sin θ బై ఏ ప్లస్ బి cos θ. ఓకేనా, ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అనమాట. సో ట్రయాంగిల్ లాకి ప్లస్ ద పారలెలోగ్రామ్ లాకి అనలిటికల్ మెథడ్ అంటే రిజల్టెంట్ యొక్క ఫార్ములా సేమ్, బట్ డయాగ్రామ్ డిఫరెంట్. అక్కడేమో సో ఇచ్చిన టూ వెక్టార్స్ ని సేమ్ సెన్స్ లో తీసుకొని రిజల్టెంట్ ఆపోజిట్ సెన్స్ లో ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యేటట్టు డ్రా చేస్తాం. ఇక్కడ ఇచ్చిన టూ వెక్టార్స్ ఏం చేస్తాం అంటే ప్యారలల్ షిఫ్ట్ చేసి పారలెలోగ్రామ్ ఫార్మ్ అయ్యేటట్టు చూసి డయాగ్నల్ ఈజ్ ద రిజల్టెంట్ అన్నమాట. సింపుల్, దట్స్ ఇట్. ఓకేనా, సో బేసిక్ థింగ్. సో నెక్స్ట్, సో ఒకవేళ సార్ నాకు బీటా కావాలి సార్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీకు ఇక్కడ చూడండి ఈ టోటల్ యాంగిల్ టీటా కదా. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోవచ్చు. సో మీకు ఆల్ఫా ఇక్కడ నుంచి వస్తుంది. సో ఒకవేళ బీటా కావాలంటే సో టీటా మైనస్ ఆల్ఫా చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, క్లియర్, గుడ్. నెక్స్ట్, సో పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. దీనికి ఫార్ములా ఏముండదు, సో జస్ట్ గ్రాఫికల్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే, సో మనకు ఒక టూ కంటే ఎక్కువ వెక్టార్స్ ఇచ్చారు, సేమ్ ట్రయాంగిల్ లా లాగానే, బట్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ట్రయాంగిల్ లా అనమాట మనకి. సో ఏబిసిడి ఇట్లా వెక్టార్స్ ఇచ్చారు. వాటిని ఏం చేయండి అంటే మీరు అన్నిటిని ఒక డైరెక్షన్ లో అరేంజ్ చేయండి, ఏ టు బి సిడి. సో వీటన్నిటిని ఒక డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు రిజల్టెంట్ ఏం చేయాలంటే టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ అండ్ హెడ్ ఆఫ్ ద లాస్ట్ వెక్టార్. ఓకేనా, సో ఎట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో కనెక్ట్ చేయండి. వీటన్నిటిని ఈ డైరెక్షన్ లో తీసుకున్నారు కాబట్టి రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ ట్రయాంగిల్ అలాగే. బట్ దాంట్లో ఏంటంటే ఓన్లీ టూ వెక్టార్స్, రిజల్టెంట్ థర్డ్ వెక్టార్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ టూ వెక్టార్స్ ఉంటాయి. సో అండ్ రిజల్టెంట్ అనేది ఇంకో వెక్టార్ ఆపోజిట్ లో. సో దీన్ని పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అంటాం. క్లియరా? నెక్స్ట్, సో ఇక స్పెషల్ కేసెస్ మనకి రిజల్టెంట్ కి ఫార్ములా తెలుసు కదా మీకు. సో వాట్స్ ఆర్ రిజల్టెంట్ ఫార్ములా? ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos θ కదా. సో ఇక్కడ థీటా 0 అయింది అనుకోండి, అంటే ప్యారలల్ వెక్టార్స్, cos 0 1 అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే
రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అండ్ a ప్లస్ బి. సో ద రిజల్టెంట్ ఇది మాక్సిమం అన్నమాట. రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ని డైరెక్ట్ యాడ్ చేసి వచ్చేదే ద మాక్సిమం. ద రిజల్టెంట్ మాక్సిమం ఈజ్ a ప్లస్ బి. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? టూ వెక్టార్స్ ప్యారలల్ ఉన్నప్పుడు, ఇన్ ప్యారలల్ వెక్టార్స్ కేస్. అదే టూ వెక్టార్స్ యాంటీ ప్యారలల్ ఉన్నాయి అనుకోండి, 180 cos 180 -1 అవుద్ది. ఇప్పుడు ఇది -2ab అయితే సో a మైనస్ బి హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఆర్ అన్నది a మైనస్ బి అవుతుంది. సో ఇప్పుడు రిజల్టెంట్ అనేది టూ వెక్టార్స్ మధ్యలో మినిమం ఎప్పుడు ఉంటుంది అంటే ఆ టూ వెక్టార్స్ యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు. సో ద ఆర్ మినిమం ఈజ్ a మైనస్ బి ఆర్ b మైనస్ a. ఇదేంటంటే a ఎక్కువ ఉంటేనేమో a మైనస్ బి, ఒకవేళ b మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటే b మైనస్ a. అందుకే ఈ సింబల్ పెడతాం అనమాట. ఓకేనా? ఆర్ మాక్సిమం ఏమో డైరెక్ట్ ఆ టూ వెక్టార్స్ ని యాడ్ చేయడమే. ఓకేనా? సో ఒకవేళ టీటా 90 అయింది అనుకోండి టూ వెక్టార్స్ మధ్యలో, సో అప్పుడు ఏంటి? cos 90 is 0. సో సింప్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఆల్ఫా ఏమవుతుంది? b sin 90 అంటే 1, cos 90 అంటే 0 కాబట్టి ఓన్లీ a మిగులుతుంది. సో b బై a, సింప్లీ b బై a ఇస్ ద tan alpha. ఓకేనా? క్లియర్? సో దీస్ ఆర్ ద త్రీ స్పెషల్ కేసెస్. ఓకే, గుడ్, సింపుల్ థింగ్. నెక్స్ట్, సో ఇక స్టాండర్డ్ రిజల్ట్, మూడు స్టాండర్డ్ రిజల్ట్స్ ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి టూ ఈక్వల్ వెక్టార్స్ ఉన్నాయి, వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే ద రిజల్టెంట్ అన్నది, సో టూ వెక్టార్స్ ఏ అయితే సో రిజల్టెంట్ అన్నది a రూట్ 2 అవుతుంది వాటి మధ్యలో 90 degrees ఉంటాయి. సో టూ వెక్టార్స్ ఏ వాటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉంటే వాటి రిజల్టెంట్ a రూట్ 3 అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ వెక్టార్స్ కేసులోనే ఇది. ఓకేనా? సో టూ వెక్టార్స్ ఏ, సో వాటి మధ్యలో యాంగిల్ 120 degrees ఉంది. సో ఇప్పుడు వాటి రిజల్టెంట్ వచ్చేసరికి ఏ అవుతుంది. క్లియర్? అండర్స్టూడా? చల్ ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్, నౌ సో ద వెక్టార్ సబ్ట్రాక్షన్. సో ఇప్పటివరకు మీరు వెక్టార్ అడిషన్ నేర్చుకున్నారు కదా. వెక్టార్ అడిషన్ అంటే ఏ వెక్టార్ ఇది, బి వెక్టార్ ఇది, వాటి మధ్యలో యాంగిల్ థీటా. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ లో ఏం చేయండి అంటే సింపుల్ గా b ని రివర్స్ చేస్తే -b అవుతుంది. ఇదే వెక్టార్ ని సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ డైరెక్షన్ రివర్స్ చేయండి, సో ఇది -b అవుతుంది. సో ఇది థీటా అయితే ఇది రిమైనింగ్ ఎంత అవుతుంది? 180 మైనస్ థీటా అవుతుంది సింపుల్ గా. సో మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఎక్కడైతే థీటా ఉందో అక్కడ 180 మైనస్ థీటా పెట్టేస్తే సరిపోద్ది. సో మీకు ఆర్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab cos θ, అక్కడ ప్లస్ 2ab cos θ, ఇక్కడ మైనస్ 2ab cos θ. అండ్ tan ఆల్ఫా ఫార్ములా b sin θ బై a మైనస్ b cos θ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, అక్కడ b ప్లస్ cos θ, ఇక్కడ b మైనస్ cos θ. దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. డైరెక్ట్ చాలా సార్లు అడిగారు జేఈ అండ్ నీట్ అండ్ ఎంసెట్ లో కూడా. సో ఒక if the magnitude of the sum of the two vectors is equals to the magnitude of the difference of the two vectors, ante the r sum is equals to the r difference. ante entante simple ga so the a plus b magnitude is equals to the a minus b magnitude అయినప్పుడు ఆ టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత అన్నారు అనుకోండి, ఏ కి బి కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటే ఆ టూ వెక్టార్స్ యొక్క సమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆ టూ వెక్టార్స్ యొక్క డిఫరెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి అంటే ఆ టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు. ఓకేనా? స్టాండర్డ్ రిజల్ట్ ఇది. ఓకే, నెక్స్ట్, సో ద యూనిట్ వెక్టార్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి బేసిక్ గా. ఈక్వల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్, కొలీనియర్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్, ఆర్థోగోనల్ వెక్టార్స్, యూనిట్ వెక్టార్స్, సో ఇంకా ఇట్లా డిఫరెంట్ వెక్టార్స్ మనకు ఉంటాయి. సో దాంట్లో యూనిట్ వెక్టార్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో యూనిట్ వెక్టార్ అంటే ఏంటంటే సో వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 1. ఓకే, దీని పర్పస్ ఏంటంటే సో ఇట్ గివ్స్ ద డైరెక్షన్ అన్నమాట. యూనిట్ వెక్టార్ ఆల్వేస్ ప్రొవైడ్స్ ద డైరెక్షన్. ఓకే, సో ఈ యూనిట్ వెక్టార్ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే క్యాప్. ఇప్పుడు ఏ ఒక వెక్టార్ అయితే యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ అంటే ఏ క్యాప్. సో దీనికి ఫార్ములా ఏంటి అని అంటే సింపుల్ గా, లేదంటే ఒక వెక్టార్ ఏ ఉంది దాన్ని మీరు ఎలా రాస్తారు? మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెక్టార్. సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఫార్ములా రాయడానికి ఇక్కడ నుంచి ఏ క్యాప్ కావాలి నాకు డైరెక్షన్. సో ఈజ్ ఈక్వల్స్ టు
vector A by the magnitude of vector A. This is the unit vector formula. Okay na? Clear? Sure. So that's it. So ఇప్పుడు మనకి కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో సో x డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ i క్యాప్, y డైరెక్షన్ లో j క్యాప్ అండ్ z డైరెక్షన్ లో k క్యాప్ ఉంటుంది. డన్? గుడ్. నెక్స్ట్ సో ఇక రిజల్యూషన్ ఆఫ్ ద వెక్టర్. సో మనకి x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఒక వెక్టార్ ఇలా ఏ వెక్టార్ థీటా యాంగిల్ తో ఉంది కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో. సో ఇప్పుడు దీని కాంపోనెంట్స్ ఎలా డ్రా చేస్తాం? ఈ ఏ కి సో ఇటువైపు థీటా ఎటువైపు ఉంటే అటువైపు కాస్ కాంపోనెంట్ ఏ కాస్ థీటా. సో థీటా లేని సైడ్ సైన్ కాంపోనెంట్ ఏ సైన్ థీటా. సో ఇదేమో ఎక్స్ కాంపోనెంట్ ఏ కాస్ థీటా, ఇదేమో వై కాంపోనెంట్ ఏ సైన్ థీటా. సో ఇప్పుడు ఈ టోటల్ వెక్టార్ ని మనం ఎలా రాస్తామంటే ఇది ఏఎక్స్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ యూనిట్ వెక్టార్ ఏంటిది ఐ క్యాప్. సో అంటే ఏవై అలాంగ్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ ద వై డైరెక్షన్ యూనిట్ వెక్టార్ ఏంటిది జే క్యాప్. ఏవై జే క్యాప్ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. ఏఎక్స్ అంటే ఏ కాస్ థీటా, ఏవై అంటే ఏ సైన్ థీటా. ఒకవేళ మీకు tan థీటా కావాలనుకోండి సో ద ఏవై బై ఏఎక్స్, ఇది ఏవై ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది ఏఎక్స్, ఏవై బై ఏఎక్స్. ఒకవేళ మీకు 3 డైమెన్షన్ లో కావాలి, ఇది 2D లో. ఒకవేళ 3D లో అయితే ఏఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఏజెడ్, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. ఓకేనా? సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఫైండ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ అమ్మ. ఒక వెక్టార్ మీకు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ఇచ్చారు. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ద ఏవై స్క్వేర్. ఒకవేళ 3 డైమెన్షనల్ అనుకోండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ఒకవేళ సింపుల్ యాడ్ చేయాలంటే ఏఎక్స్ బిఎక్స్, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఐ క్యాప్, ఏవై ప్లస్ బివై జే క్యాప్, ఏజెడ్ ప్లస్ బిజెడ్ కే క్యాప్. డైరెక్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్స్ ఐ క్యాప్ పక్కన పెట్టడం. సో జే కున్న మ్యాగ్నిట్యూడ్స్ యాడ్ చేసి జే క్యాప్ పెట్టడం. అట్లా ఓకేనా? సింపుల్ థింగ్. రైట్? గుడ్. నెక్స్ట్ సో ఇక పొజిషన్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో పొజిషన్ వెక్టార్ అంటే ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ ఏ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి దాని పొజిషన్ ఎక్కడ ఉంది అన్నదాన్ని మనం పొజిషన్ వెక్టార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు ఒక వెక్టార్ ఒక పాయింట్ తీసుకుంటున్నాను పి, ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ తో ఉంది. సో ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి పి పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ని మనం పొజిషన్ వెక్టార్ అంటాం, ఓపి. సో దీన్ని ఆర్ తో డినోట్ చేస్తాం. సో ఈ పి పాయింట్ కోఆర్డినేట్స్ చూడండి, ఎక్స్ యాక్సిస్ లో ఇది ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది, వై యాక్సిస్ లో ఇది వై డిస్టెన్స్ లో ఉంది. ఎక్స్ యాక్సిస్ లోనే ఎక్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ లో వై డిస్టెన్స్ లో ఉంది. సో కాబట్టి సో ఎక్స్ ఐ క్యాప్ ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో వై జే క్యాప్. సో దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఒకవేళ tan థీటా కావాలంటే వై బై ఎక్స్. సో ఇది మనకి పొజిషన్ వెక్టార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పొజిషన్ వెక్టార్స్. ఇక్కడ పి పాయింట్ ఉంది, x1 y1 కోఆర్డినేట్స్, క్యూ పాయింట్ ఉంది, x2 y2 కోఆర్డినేట్స్. ఇప్పుడు ఓ నుంచి పి వరకు ఒక పొజిషన్ వెక్టార్ r1, ఓ నుంచి క్యూ వరకు ఇంకొక పొజిషన్ వెక్టార్ r2. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే సో ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. మీరు ఇక్కడ ఒక్కసారి కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం ట్రయాంగిల్ లో అప్లై చేయవచ్చు. చూడండి, ఇది ఓపి ఈ డైరెక్షన్ లో ఉంది, పిక్యూ ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, ఈ రెండు ఇలా ఈ డైరెక్షన్ లో ఉన్నాయి వెక్టార్స్. అండ్ సో ఇప్పుడు R2 చూడండి, R2 ఇటువైపు ఉంది అంతేనా? సో అంటే R2 అన్నది రిజల్టెంట్, లేదంటే ఈ ఓక్యూ లాగా రాసుకోండి. ఇది ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు షల్ ఐ రైట్ ఓపి ప్లస్ పిక్యూ. ఓపి ప్లస్ పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ. ఓపి ప్లస్ పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ కదా. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఇది పిక్యూ కావాలి. పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ మైనస్ ఓపి. ఓక్యూ అంటేనేమో R2, ఓపి అంటేనేమో R1. R2 మైనస్ R1. R2 అంటే ఇది, R1 అంటే ఇది. సో x2 మైనస్ x1 ఐ క్యాప్, y2 మైనస్ y1 జే క్యాప్. సింపుల్ లాజిక్. సో ఇది మీకు కూలుమ్స్ లా క్వశ్చన్స్ లో చాలా యూజ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఓకేనా? కూలుమ్స్ లా వెక్టార్ ఫామ్ రాసేటప్పుడు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఎస్పెషల్ గా. ఓకేనా? క్లియర్? గుడ్. నెక్స్ట్ సో ఇక ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్స్ వచ్చేసరికి సో మీకు చెప్పినట్లు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ నే మనం స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ రిజల్ట్స్ ఇన్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో అందుకే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. ఏ బి వాటి మధ్యలో యాంగిల్ థీటా అయితే
సో ద A dot B డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు magnitude of A into magnitude of B into cos theta అన్నమాట. సో అండ్ దాన్నే మనం సింపుల్ గా ఏం రాసుకుంటే AB cos theta. సో A dot B is equals to AB cos theta. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఈ డాట్ ప్రొడక్ట్ కి మెయిన్ అప్లికేషన్ ఏంటంటే సో టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ మనం ఇది యూజ్ చేస్తాం ఈ ఫార్ములా cos theta is equals to వెక్టార్ A ఇస్తారు మీకు వెక్టార్ B ఇస్తారు A డాట్ B చేస్తారు డాట్ ప్రొడక్ట్ A డాట్ B చేస్తారు సో తర్వాత మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ A చేస్తారు మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ B చేస్తారు సో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద cos theta. సో theta is equals to cos ఇన్వర్స్ ఆఫ్ మీకు వచ్చిన వాల్యూ. ఓకేనా? సో ఇది టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. చాలా సార్లు దీని బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి డాట్ ప్రొడక్ట్ కి సో వర్క్ డన్ అండ్ పవర్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ డాట్ వెలాసిటీ. ఓకేనా? క్లియర్? సో ఈ దీంట్లో స్పెషల్ కేసెస్ ఏంటంటే టీటా 0 అయిందనుకోండి cos 0 1 కాబట్టి AB అవుతుంది. సో టీటా 180 అయితే cos 180 -1 సో కాబట్టి -AB. అండ్ టీటా 90 అయిందనుకోండి cos 90 0 సో కాబట్టి A డాట్ B 0. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. మీకు టూ వెక్టార్స్ ఇస్తారు A B. సో దాంట్లో ఏదో ఒక టర్మ్ మిస్ చేస్తారు అంటే ఎక్స్ టర్మో వై టర్మో జెడ్ టర్మో. సో మిస్ చేసి ఆ మిస్ అయిన టర్మ్ ఫైండ్ చేయమంటారు. సో ఆ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయంటారు. సో అప్పుడు ఏ టూ వెక్టార్స్ అయినా పర్పెండిక్యులర్ ఉంటే సో వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 తీసుకోండి. ఇఫ్ టూ వెక్టార్స్ A and B are perpendicular to each other, so then the dot product will be 0. ఓకేనా? క్లియర్? రైట్. సో ఈ టూ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అండ్ టు ఫైండ్ ద అన్నోన్ క్వాంటిటీ ఇన్ ద టూ గివెన్ వెక్టార్స్ ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రైట్? చల్ నెక్స్ట్. సో ఇక ప్రాపర్టీస్ ఆఫ్ A డాట్ B అంటే డాట్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే కమ్యూటేటివ్ A dot B is equals to B dot A and distributive A dot B plus C is equals to A dot B plus A dot C and A dot A is equals to A square. So A whole square or A square. Next. So orthogonal unit vectors I cap, J cap, K cap ki so dot product ఎలా చేస్తాం I dot I1, J dot J1, K dot K1. ఓకేనా? సో బట్ I dot J అంటే I కి J కి మధ్యలో యాంగిల్ ఎంత 90 cos 90 0 కాబట్టి I dot J 0, J dot K 0, K dot I 0. ఓకేనా? బట్ I dot I1, J dot J1, K dot K1. రైట్? క్లియర్. సింపుల్ థింగ్ అదే. సో ఇక యాంగిల్స్ మేడ్ బై ఏ వెక్టార్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. లెట్స్ సే ఇది x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. సో ఇప్పుడు మనకు ఏ వెక్టార్ x తోని ఆల్ఫా, y తో బీటా అండ్ z తోని గామా యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ cos ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ A బై AX బై A. ఒకవేళ cos బీటా కావాలనుకోండి AY బై A. సో cos గామా కావాలనుకోండి AZ బై A. సో ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ తో ద cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా టూ సైడ్స్ మీరు స్క్వేర్ చేస్తే సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత వస్తుంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రైట్ సైడ్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 1. సో ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ద కాంపోనెంట్స్ ఆఫ్ వన్ వెక్టార్ అలాంగ్ ద అనదర్ వెక్టార్. ఓకేనా? సో కాంపోనెంట్ ఆఫ్ B అలాంగ్ A అంటారు. B అలాంగ్ A అంటే సో B యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి ఇంటూ ఏ డైరెక్షన్ అలాంగ్ A అన్నారు కదా ఏ డైరెక్షన్ ఏది ఇస్తుంది మనకి A యొక్క యూనిట్ వెక్టార్ సారీ ఏ యొక్క యూనిట్ వెక్టార్ మీకు ఏ డైరెక్షన్ ఇస్తుంది. సో కాంపోనెంట్ ఆఫ్ B అలాంగ్ A అంటే B ఇంటూ A క్యాప్. అదే కాంపోనెంట్ ఆఫ్ A అలాంగ్ B అన్నారు అనుకోండి A అలాంగ్ B అంటే B క్యాప్. ఓకేనా? సో మీకు దీనికి ఫార్ములా తెలుసు కదా. ఒకవేళ మీరు ఇది రాయాలంటే ఏం చేస్తారు? సో B క్యాప్ అంటే ఏంటి? సో వెక్టార్ B బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B. అంతేనా? ఇది ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. సో B ఇంటూ ఇది సో వెక్టార్ A బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ A. అంతేనా? క్లియర్? చల్ గుడ్. నెక్స్ట్
సో ద క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే స్కేలార్ వెక్టార్ ప్రొడక్ట్ అనమాట. సో ఏ బి వాటి మధ్యలో యాంగిల్ థీటా అయితే ద ఏ క్రాస్ బి రిజల్టెంట్ వచ్చేసరికి సమ్ వెక్టార్ సి అనుకుందాం. సో ది సి వెక్టార్ ఈస్ గివెన్ బై ఏ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ సైన్ థీటా. ఇది మాగ్నిట్యూడ్ ఇస్తుంది అండ్ ఈ ఎన్ క్యాప్ అనేది డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఎన్ క్యాప్ అనేది డైరెక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిజల్టెంట్ వెక్టార్ సి అన్నది ఈ టూ ఇండివిజువల్ వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ సి అన్నది ఏ కి పర్పెండిక్యులర్ ఉంటుంది, సి అన్నది బి కి కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. ద రిజల్టెంట్ ద వెక్టార్ ప్రొడక్ట్ లో రిజల్టెంట్ విల్ బి పర్పెండిక్యులర్ టు టూ ఇండివిజువల్ వెక్టార్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టార్క్ అండ్ ద యాంగులర్ మూమెంటం, ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ మీకు ఇవి ఇచ్చాను. సో స్పెషల్ కేసెస్ లో చూడండి, టీటా 0 అయిందనుకోండి, సైన్ 0 0. సో కాబట్టి 0. సో టీటా 180 అయినా కూడా, ఇది 180 సారీ, ఇది టీటా 180 అయింది అనుకోండి, సో అప్పుడు సో సైన్ 180 కూడా 0నే, సో అప్పుడు కూడా 0. అంటే ప్యారలల్ వెక్టార్స్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ 0 గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ టీటా 90 అయితే సో ద ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అవుతుంది, ఎందుకంటే సైన్ 90 అనేది 1 కాబట్టి. ఓకేనా. సో ప్రాపర్టీస్ వచ్చేసరికి ఇది కమ్యూటేటివ్ కాదు, ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ అండ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ రాసుకోవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది కదా, అర్థమైందా. సో ఇదేంటి డిస్ట్రిబ్యూటివ్ అండ్ ఏ క్రాస్ ఏ వచ్చేసరికి 0 అవుతుంది, ఎందుకంటే సైన్ 0 ఏకి ఏకి మధ్యలో ఎంత 0 కదా, సో సైన్ 0 0 అవుతుంది. రైట్, సింపుల్ థింగ్. నెక్స్ట్, సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్. సో ఐ క్రాస్ I0, J క్రాస్ J0, K క్రాస్ K 0. అండ్ సో ఇక్కడ మీరు సింపుల్ గా ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, IJK ఇలా డ్రా చేసుకొని మీరు క్లాక్ వైజ్ తీసుకుంటేనేమో పాజిటివ్ తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ I క్రాస్ J చేస్తే నెక్స్ట్ K వస్తుంది, మీరు క్లాక్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి I క్రాస్ J K, క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్. సో J క్రాస్ K I అండ్ K క్రాస్ I J. అదే మీరు ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే నెగిటివ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా I క్రాస్ K తీసుకుంటే మైనస్ J, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి. సో K క్రాస్ J మైనస్ I, సో J క్రాస్ I మైనస్ K, అలా అనమాట. ఓకే, సింపుల్ వన్. నెక్స్ట్, సో ఒక 2 వెక్టార్స్ ఇచ్చారు A B. సో ఇప్పుడు వాటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ చేయమన్నారు అనుకోండి, ఏ క్రాస్ బి చేయమన్నారు. మీరు ఏం చేయండి అంటే, సో ఫస్ట్ IJK ఇలా రాసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్, జాగ్రత్తగా చూడండి, ప్లస్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు వీటి యొక్క కాంపోనెంట్స్ AX AY AZ కోఎఫిషియెంట్స్, అండ్ ఇక్కడ కూడా BX BY BZ కోఎఫిషియెంట్స్ రాయండి. సో ఇప్పుడు ఫస్ట్ సో I ఇంటూ, సో ఈ రో ఈ కాలం ఈ రో క్లోజ్ చేసి, సో AYB క్రాస్ ప్రొడక్ట్ ఇలా చేయండి, AYBZ మైనస్ AZBY ఫస్ట్ థింగ్. తర్వాత మైనస్ J, ఇప్పుడు ఈ కాలం ఈ రో క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇట్లా AXBZ మైనస్ AZBX. రైట్, నెక్స్ట్ సో K ప్లస్ K, తర్వాత ప్లస్ K. సో ఈ కాలం ఈ రో క్లోజ్ చేసి మళ్ళీ ఇట్లా AXBY అండ్ AYBX. సో మీరు మ్యాట్రిసెస్ లో చేస్తారు కదా, సేమ్ థింగ్ అనమాట. ఓకేనా, డిటర్మినేట్ చేసే మెథడ్. సో నెక్స్ట్, ఒక ప్యారలల్ మనకు క్రాస్ ప్రొడక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఒక 2 వెక్టార్స్ ప్యారలల్ అన్నారు అనుకోండి, వాటి క్రాస్ ప్రొడక్ట్ 0. అదే ఒక 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0. ఓకేనా. సో చలో, సో రెండింటి యొక్క ప్యారలల్ అని అంటే, సో మీరు డైరెక్ట్ ఈ రూల్ యూజ్ చేయొచ్చు, AX/BX is equals to AY/BY is equals to AZ/BZ. యూజ్ దిస్ రూల్, యూ విల్ గెట్ ద ఆన్సర్. అంటే ఒక అన్నోన్ క్వాంటిటీ ఇస్తారు, ఆ అన్నోన్ క్వాంటిటీని డైరెక్ట్ మీరు దీంట్లో నుంచి ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఒక 2 వెక్టార్స్ ఇలా ఇచ్చేసి, సో మీకు AX ఇచ్చారు, BX ఇచ్చారు, AY ఇచ్చారు, BY ఇవ్వలేదు. సో అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి మీరు BY ఫైండ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్, ఒక 2 వెక్టార్స్ ఇచ్చారు AB. సో ఇప్పుడు వాటి నుంచి ప్యారలలోగ్రామ్ ఫామ్ అయితే దాని ఏరియా ఫైండ్ చేయాలంటే సింప్లీ మాగ్నిట్యూడ్ ఆఫ్ A క్రాస్ B. అదే ఒక 2 వెక్టార్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి, సో అప్పుడు సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ చేయాలంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ A క్రాస్ B. ఓకేనా, క్లియర్. ఓకే, సో ఇది మీకు వెక్టార్స్ కి సంబంధించిన సో షార్ట్ నోట్స్ అండ్ క్విక్ రివిజన్ ఆఫ్ ద ఫార్ములా. ఇక్కడ మనం ఏ క్వశ్చన్ చేయలేదు,
సో జస్ట్ మీకున్న కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ అండ్ క్విక్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి జస్ట్ చెప్పాను అంతే. ఓకేనా? సో నోట్స్ యూజ్ చేసుకోండి. సో మీకు 100% యూజ్ అవుతుంది, అది జేఈకైనా, నీట్కైనా అండ్ ఎంసెట్కైనా. సో ఇప్పటి నుంచి కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా చెప్పండి, 100% వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video. So till then, keep studying. All the very best. Bye.